బీసీలకు ఇచ్చిందంతా కేవలం 32%. మీరు 42% ఇస్తా అని చెప్పి 32% ఎందుకు ఇస్తున్నారు? దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. ఎందుకు గుర్తిస్తారు? ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా? ఎట్లా ఒప్పుకుంటే బీసీ సమాజం? ఎవరి జాతి ఎవరి వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాతి వాళ్ళకు ఉంటుంది. అరే 42% బీసీలు, తెలంగాణ బీసీలంతా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థించి చట్టం చేసి శాసనసభ నుంచి కేంద్రం పంపితే మీరు పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకం. మీరు ఆనాడు కూడా మండల్ కమిషన్ వస్తే కమండలం పేరు మీద యాత్ర తీసిన వాళ్ళు ఇవాళ మళ్లీ కులగణన సర్వే లోపల జరగాలంటే సుప్రీంకోర్టు అఫిడవిట్ చేసిన వాళ్ళు అవన్నీ కారణాలు చెప్పలేక దీని పేరు మీద అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. మానుకోండి. తెలంగాణ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో శాసనసభలో చేసే చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సిందే. ఆమోదింపజేసే బాధ్యత బండి సంజయ్దే.